నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు. వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. పోయారు. ఇక రారేమో అనుకున్న పవన్ కళ్యాణ్ అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు అలాంటి అజెండా లేని ఒక వ్యక్తికి మందే వచ్చాడంట్రా పిచ్చ పిచ్చగా మాడుతున్నావు. దానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా, నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మ పక్షపాతం. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు. 23 చోట్ల నెగ్గాడు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడుంటే చాలు సార్. అక్కర్లేదు, మాకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. ఏదైనా నిజం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. తను ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. రైట్, చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు ఉండడానికి 23 చోట్ల నెగ్గాడు. ఖచ్చితంగా వచ్చేసాయి. అట్లుంటది మనతోని. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఏంటి ఏం చేస్తావు, తెగరెచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు, షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం? చిత్తశుద్ధి కారణంగా వస్తుంది. ఈవేళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కల్లా, లేకపోతే ఉండదు. ఇది కూడా ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. ఎరుపుకు నన్ను అడుగుతున్నావు పూక ఏ మాట్లాడలేదే. నీకు ఎందుకు పెట్టిండు మమ్మల్ని దంగాన్ని ఫోన్ చేస్తా ఎరుపు నిన్నే మీ బాబు నన్ను నిన్ను కాదు పెడుతున్న ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. పిల్లాడు కనపెడితే చాలు నీకు 15,000 సారీ ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే అమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే నీకు ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. సరింగితే దేవుడా అనలా. ఎవర్రా మీరంతా లంచ కొడుకులారా? జగనన్న చేయుటకి ఇచ్చింది కేవలం 18,000. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 45,000 ఇస్తాడు. నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు. చంద్రన్న వస్తున్నాడు, మీకు నెలకు 3,000. సంతోషమా నీకు? రక్తం తగ్గేస్తా కండువా వేసుకొని రైతు బయటకు వస్తే మీకు 20,000. సంతోషమా? ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు. ఏంటి సార్ అది? ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. మోసం చేస్తా ఉన్నావు, మోసంలో నుంచి కోపం పుడతా ఉంది. మా బావ అందరినీ ఎరుపుక అంటాడు. ఏంటంటే మా బావ అందరికన్నా పెద్ద ఎరుపు కాబట్టి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చేసిన తప్పులు ఒప్పుకోండి, ప్రజలను క్షమాపణ అడగండి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్ల? అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఏంట్రా బొంగు అంటున్నావు? లౌడా కెబ్బాల్ నీకేం పర్లేదు ఇంట్లో.
నీ అమ్మ ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమి తొందరలో ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు, వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి. గురు గురు నువ్వు గుద్దనూరు మూసుకొని బయట గురు. నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? మీరు మారరా? నీకు 15,000 చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి ఇటు. దగ్గరకు వచ్చి ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇటు 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 ఇటు. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప, నీకు కూడా 15,000. సంతోషమా? అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6 లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరే పెద్దది నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే నీకు 18,000. అదే ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు అందరికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. ఊరి నీ కొత్త నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. 50 ఏళ్ల పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, ఇంకా మా అమ్మాజీ అమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మలంటే అమ్మ బయటకు వస్తే మడ్డగుడు వీళ్ళకి ఏమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్ అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000, నీకు ఉద్యోగం నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు. పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు. పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను. ఎందుకు అడుగు తింటానికా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళు అల్లు వచ్చినాడు మట్టుకుడు మా నాన్నయ్య ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే, ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది. మన ఒట్టకాయ వస్తుందండి. ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. ఏంటి వదిలే, సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.
నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి